ఆసియాలోని అతిపెద్దదైన మేడారం సమ్మక్క సార్లమ్మ జాతర. ఈ జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. సమ్మక్క సార్లమ్మ గద్దలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఊరటం, తాడ్వాయ్, నార్లాపూర్ పార్కింగ్ స్థలాలన్నీ వెహికల్స్ తో నిండిపోయాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి ఆర్టీసీ కూడా స్పెషల్ బస్సులు నడిపిస్తోంది. 1000 మంది పోలీసులు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూసుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. మేడారం మహాజాతర సందడి ప్రారంభమైంది. ఇవాళ పునుగొండ్ల నుంచి మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజు కొద్దిసేపటి క్రితమే బయలుదేరారు. ఆయనే ఆ పగిడిద్దరాజు సమ్మక్క భర్త కాబట్టి మొదటగా ఆయనే ఇక్కడికి చేరుకుంటారు. చేరుకొని నేరుగా అక్కడి నుంచి మేడారం వచ్చిన తర్వాత అక్కడ ప్రత్యేక పూజలు అందుకుంటారు. పూజలు అందుకున్న తర్వాత గద్దెలపైకి వచ్చేటువంటి కార్యక్రమం అయితే ఉంటుంది. ఇప్పటికే జాతర పెద్ద ఎత్తున భక్తులు మేడారం తరలి వస్తూ ఉన్నారు. ఆర్టీసీ కూడా అందుకు తగినటువంటి విధంగా ఏర్పాట్లు చేసినటువంటి సందర్భం ఉంది. మొత్తం మనం చూడవచ్చు వందలాది బస్సులను, అంటే దాదాపుగా తెలంగాణ వ్యాప్తంగా 6000 బస్సులను ఆర్టీసీ సిద్ధం చేసింది. 3 రోజుల పాటు 4 రోజుల పాటు ఇవాళ పగిడిద్దరాజు వస్తారు. రేపు సారలమ్మ రాకతో తొలి ఘట్టం ప్రారంభమవుతుంది. రేపు ప్రధాన ఘట్టం మేడారం జాతరలో అని చెప్పుకోవచ్చు. తర్వాత మరుసటి రోజు సమ్మక్క కూడా చిలకలగుట్ట నుంచి తరలి వస్తుంది. సమ్మక్క చిలకలగుట్టకు నుంచి మేడారం గద్దెలపైకి వచ్చేటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తుల రద్దీ అయితే ఉంటుంది. ఆ ఘట్టాన్ని చూసేందుకే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా, ఒక తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. ఆ మేరకు భక్తులు తరలించేందుకు ఆర్టీసీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఆర్టీసీ అధికారులు ఉన్నారు, మనం వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఈసారి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పటికే 6000 బస్సులను సిద్ధం చేశామని చెప్పారు. భక్తుల సందడి ఎట్లా ఉంది సార్? ఇప్పటివరకు అయితే నార్మల్గానే ఉంది. 2022లో అయినా చూసినా కూడా 12 తర్వాతనే మనకు ప్రయాణికుల తాకిడి ఎక్కువ ఉంటుంది. సో దాని తగ్గట్టుగానే మేము సన్నద్ధమై ఉన్నాము. బస్సులు కూడా రెడీ ఉన్నాయి, మా సిబ్బంది కూడా అంతా రెడీగానే ఉన్నారు. మీరు అన్ని ఏర్పాట్లలో చెకింగ్ పాయింట్స్లో మీరు విజిట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచి ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. ఎక్కడెక్కడ ప్రధానమైనటువంటి పాయింట్లు ఏర్పాటు చేశారు? ఓవరాల్గా మన స్టేట్ మొత్తం మీద ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాదు జిల్లాలో, అట్లాగే రాజధాని నుండి కూడా 51 పాయింట్ల నుంచి మనం బస్సెస్ ఈరోజు అంటే ఈ జాతరకు ఆపరేట్ చేయడం జరుగుతుంది. అంతా కూడా బహుశా ఇదే పరిస్థితి మనం మాట్లాడినప్పుడు ఇప్పుడు వరంగల్ పాయింట్ చూసాము, కాజీపేట పాయింట్ చూసాము. అక్కడ ఏంటంటే ట్రైన్ ద్వారా వచ్చిన వాళ్ళు, తర్వాత విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా మార్నింగ్ నుంచి కొంచెం మూమెంట్ అయితే పెరిగింది. మీరు ఇక్కడ ఉదయం నుంచి ఎట్లా ఉంది సార్? రద్దీ ఎట్లా ఉంది? భక్తులు ఎంతమంది తరలి వెళ్ళి ఉంటారు? ఉదయం నుంచి ఇప్పటివరకు 15 ట్రిప్పులు పడినాయి. గత సంవత్సరం కూడా 15 ట్రిప్పులు పడినాయి. అదేవిధంగా కంటిన్యూ అవుతుంది. మధ్యాహ్నం ఆఫ్టర్ 12 తర్వాత సార్ చెప్పినట్టుగా గంటకు 30 ట్రిప్పుల వరకు కూడా పంపించడం జరిగింది. ఆన్ హ్యాండ్ బస్సులు కూడా ఒక 90 బస్సులు మా స్టేజ్ ఆన్ హ్యాండ్ మా బస్సెస్ కూడా ఉన్నాయి. ఎంత రద్దీ వచ్చినా కూడా వాళ్ళను క్షేమంగా పంపించగలుగుతాం త్వరగా. అన్ని రకాలుగా అంటే 3-4 రోజులు అక్కడ ఉండేటువంటి విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అక్కడ అమ్మవార్లకు మొక్కులు ఉంటాయి కాబట్టి ఇక్కడ బెల్లాన్ని బంగారంగా భక్తులు సమర్పిస్తూ ఉంటారు కాబట్టి ఆ బంగారాన్ని తీసుకొని, నిలువెత్తు బంగారాన్ని కూడా తీసుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. మనం భక్తులు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ లోకలే అన్ని ఏర్పాట్లు చేసుకుని వెళ్తున్నారా? మొత్తం లగేజ్ కానీ ఏర్పాట్లు చేసుకుని వెళ్తున్నాం. ఎట్లా ఉన్నది ఈసారి జాతర? ఎట్లా అనిపిస్తుంది? ఈసారి బాగానే ఉన్నది జాతర. చూడవచ్చు మనం మహిళలు వడిమాల బియ్యం అనేటువంటిది సమ్మక్కకు ఇష్టంగా భావిస్తారు కాబట్టి వడిమాల బియ్యము, దానికి సంబంధించినటువంటి మొక్కులు, వివిధ రకాలైనటువంటి వస్తువులతోటి మహిళలు కూడా పెద్ద ఎత్తున జాతరకు తరలి వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ పగిడిద్దరాజు రాత్రి వరకు మేడారం గద్దెల వరకు చేరుకుంటారు. రేపు కన్నెపల్లి నుంచి సారమ్మ, ఎల్లుండి సమ్మక్క గద్దెలపైకి చేరుకుంటారు. అనంతరం ఇద్దరు దేవతలు కూడా శుక్రవారం రోజున గద్దెలపైన ఉంటారు. అది మహాజాతర, ఆ రోజు ప్రధానమైనటువంటి జాతర అని చెప్పవచ్చు. తర్వాత మరుసటి రోజు వనప్రవేశం చేయడంతో జాతర పరిసమాప్తం అవుతుంది. అయితే ఈ మేరకైతే అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధం చేసినటువంటి పరిస్థితి మనకు ఓవరాల్గా మేడారం జాతరకు సంబంధించి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్.